హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా. క్యారెట్ హల్వాకి కావాల్సినవి ముందుగా క్యారెట్ శుభ్రంగా కడుక్కొని సన్నగా గ్రేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో 3 or 4 టీ స్పూన్స్ నెయ్యి తీసుకొని డ్రై ఫ్రూట్స్ బాదం కాజు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నేను ఎలా చేస్తున్నానో అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఇంకో 3 టీ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకొని మనం సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. ఆ క్యారెట్లో చాలా వాటర్ ఉంటుందండి. ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు మనం లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అది ఆరెంజ్ కలర్ నుంచి ఎల్లోయిష్ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఆ షుగర్ ఆ క్యారెట్లో కలిసిపోయి నీట్గా కలిసిపోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. నీట్గా ఆ క్యారెట్లో కలిసిపోయేంత వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత కాచి చల్లార్చిన పాలు ఆ క్యారెట్ మునిగేంత వరకు పోసుకోవాలండి. అలా పోసుకోవడం వల్ల హల్వా చాలా టేస్టీగా వస్తుంది. అలా కలుపుతూ ఒక 10 to 15 minutes టైం పడుతుందండి. ఆ పాలు ఆ క్యారెట్లో కలిసిపోయి ఇంకిపోయేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం కలుపుతూ దాన్ని ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకొని అది ఉడికించుకోవాలండి. ఆ తర్వాత ఇలాగవుతుంది. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఒక 2 minutes కలిపిన తర్వాత ఇలాచీ పౌడర్ని యాడ్ చేయాలండి. ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తే మంచి స్మెల్ అరోమా వస్తుంది. ఆ తర్వాత సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసుకొని ఈవినింగ్ స్నాక్ లాగా లంచ్ తర్వాత డెజర్ట్ లాగా కూడా చాలా బాగుంటుందండి. మా హస్బెండ్ టేస్ట్ చేస్తున్నారు.